హలో ఫ్రెండ్స్. గుడ్ ఈవెనింగ్. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ మన 2024 ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ ఒక మనసులో అలాగా ఉండిపోయింది అన్నమాట. అంటే ఫ్యూచర్ నాకు కనబడుతుంది. లాస్ట్ 5 ఇయర్స్ పాలన ఏదైతే ఉందో అది ఎంత ఘోరంగా నేను నాకొచ్చిన లాంగ్వేజ్‌లో నేను కంటెంట్ పోస్ట్ చేయడానికి ట్రై చేశాను. యాక్చువల్‌గా నాకు అంత వాయిస్, స్పీచ్, కంటెంట్ డెలివరీ నాకంత ఎక్స్‌పీరియన్స్ లేదు. అయినా సరే ఏదో ట్రై చేసి నేను పోస్టింగ్ అప్పుడప్పుడు చేస్తున్నాను. సో, చాలా చాలా దారుణం అది. మీ మీ అందరికీ అర్థమవుతుంది కదా! ఇలాంటి పాలకులు ఉన్నంత కాలం దేశం అలాగే డెవలప్ అవ్వకుండా నలిగిపోతూ, ప్రజలందరూ నలిగిపోతూ ఇంకా ఎక్కడికి బాధలు అలాగా కష్టాలు తీరని లోకం అలాగా వెళ్తూ ఉంటది. సో, నేను ఆలోచించిందేంటంటే, మనం లైఫ్‌లో అయినా మనం ఎంత ఎత్తు ఎదగాలన్నా, సక్సెస్ కావాలన్నా, మంచి హెల్త్ పొందాలన్నా, వెల్త్ క్రియేట్ చేయాలన్నా, కెరియర్ మంచిగా సెట్ చేసుకోవాలన్నా, ఒక గుడ్ నేమ్, ఫేమ్ ఇవన్నీ మనకు కావాలంటే, సొసైటీని మంచి బిల్డప్ చేసుకోవాలన్నా, హ్యాపీనెస్, ఒక ప్యూర్ హ్యాపీనెస్ పొందాలన్నా, ఒక్క విషయం మన అందరిలోని ఒక్క క్వాలిటీ ఉండాలన్నమాట. ఆ ఒక్క క్వాలిటీ ఏంటి అంటే, ద ఎబిలిటీ టు థింక్ డీప్. ఒక్కసారి ఆలోచించండి. సంతోషం ఎప్పుడైనా వచ్చిందనుకోండి, అది టెంపరరీయా, పర్మనెంటా గుర్తించగలరా మీరు? లాంగ్ టర్మ్ హ్యాపీనెస్‌కి, టెంపరరీ హ్యాపీనెస్‌కి ఎప్పుడు మనం రియలైజ్ అవుతాం? ఏది లాంగ్ టర్మ్ హ్యాపీనెస్, ఏది టెంపరరీ హ్యాపీనెస్ ఎప్పుడు గుర్తించగలమంటే, ఓన్లీ బై ది స్కిల్ ఆఫ్ డీప్ థింకింగ్. సో ఫ్రెండ్స్, ఏదైనా ఆలోచించేటప్పుడు కొంచెం మరింత లోతుగా వెళ్ళి, డెప్త్‌లోకెళ్ళి, రూట్ కాజ్ ఏదైతే ఉందో ఆ రూట్ కాజ్‌ని పట్టుకోవడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ప్రాబ్లమ్ ఉంది. ఒక ఫర్ ఎగ్జాంపుల్, మందు తాగే అలవాటు ఉందనుకోండి, లేకపోతే సిగరెట్, స్మోకింగ్ అలవాటు ఉంది, డ్రింకింగ్ అలవాటు ఉంది. దానివల్ల ఎంత హెల్త్ డ్యామేజ్ చేసుకుంటున్నారంటే, ఆ చిన్న థింకింగ్, ఒక చిన్న డీప్ థింకింగ్ చేస్తే ఆ మైండ్, ఆ ఎమోషన్ ఎక్కడైతే ఉందో, ఆ స్మోకింగ్ చేస్తే వచ్చే ఫీల్ ఏదైతే ఉందో, ఆ ఫీల్‌ని వేరే పని చేయడం వల్ల, వేరే ఎంజాయ్‌మెంట్ చేయడం వల్ల కూడా అదే ఎమోషన్, ఈవెన్ అంతకన్నా ఎక్కువ ఎమోషన్‌ను మీరు పొందగలరు. సో, ఐ యామ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో, ఆలోచించండి. యాక్చువల్‌గా ఫర్ ఎగ్జాంపుల్, స్మాల్ ఎగ్జాంపుల్ అదే స్మోకింగ్ విషయమే చెప్తాను నేను. ఎప్పుడైనా హ్యాపీనెస్ వచ్చిందనుకోండి, ఫ్రెండ్స్‌తో సరదాగా దమ్ము కొట్టడానికి అలా ఔట్‌స్కర్ట్స్‌లోకి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో, స్మోకింగ్ కారణం కాదు ఆ ఎంజాయ్‌మెంట్‌కి. మీరు గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక టైంలో ఆ స్మోక్ చేయడం వల్ల, అది రొటీన్‌గా అలవాటయిపోవడం వల్ల మీకలా అనిపిస్తుందే గానీ, ఆ స్మోకింగ్‌లో ఎంజాయ్‌మెంట్ అయితే కాదు.
ఇంకొక వ్యక్తి అలాగే ఫ్రెండ్స్ కలిసినప్పుడు బయటికి వెళ్ళి, తిరిగి ఒక మంచి ఐస్ క్రీమ్ తిని గాని, లేపోతే ఒక పేదవాడికి, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టి, చాలా చాలా ఎమోషన్ అయ్యి, ఎంజాయ్ చేసే వాడనమాట. సో, చూడండి డిఫరెన్స్. ఆ ఫస్ట్ పర్సన్‌కి, సెకండ్ పర్సన్‌కి ఉన్న తేడా. ఇద్దరు ఫ్రెండ్స్‌ని కలిసారు. ఇద్దరు సిటీ ఔట్‌స్కట్స్‌కి వెళ్లారు. కానీ ఒకళ్ళేమో స్మోక్ చేశారు, లేకపోతే డ్రింక్ చేశారు. ఇంకొకళ్ళేమో ఒక ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టాడు. సో, ఎంజాయ్‌మెంట్ ఎవరికి ఎక్కువుంది చెప్పండి? సో, అనిపిస్తది. ఆ టైంకి అనిపిస్తది. ఆ టెంపరరీ ఎంజాయ్‌మెంట్ స్మోకింగ్‌తో. కానీ ఒక్కసారి ఒక్క ముద్ద అన్నం పెట్టినా సరే, ఒక ఆకలితో ఉన్నవాడికి ఆహ్, అది జీవితాంతం గుర్తుండిపోద్దనమాట. ఇది అవునా? కాదా? మీరొక కామెంట్ చేసి నాకు పెట్టండి. మీలో ఎంతమంది నన్ను అగ్రీ అవుతారో. సో, నేనింకా చాలా అంటే పవర్‌ఫుల్ వద్దులెండి. ఒక మంచి యూజ్‌ఫుల్ అయ్యే కంటెంట్, పవర్‌ఫుల్ అని నేను చెప్పకూడదిప్పుడు. చాలా ఇంపార్టెంట్ అనిపిచ్చే నాకు కంటెంట్ నేను పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. కానీ నేను ఏదైనా చేస్తున్నానంటే అది చాలా ఆలోచించి చేస్తాను. కొంచెం డెప్త్‌లోకి ఆలోచించి, నేనేదో లైక్స్ కోసమో, వ్యూవర్స్ నంబర్ ఆఫ్ సబ్‌స్క్రైబర్స్ కోసమో కాదు. నేను లైఫ్‌లో కొన్ని ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. దాన్ని సాల్వ్ చేయడానికి చాలా కష్టపడ్డాను. అలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ, మళ్ళీ ఆహ్, ఎవరైనా ఫేస్ చేస్తే నా కంటెంట్ యూజ్ అవ్వాలని నా చిన్న డ్రీమ్ అనమాట. సో, ఇలా హెల్పింగ్ చేస్తూ నేను బతికేస్తాను లైఫ్ అంతా. చాలా చాలా హ్యాపీగా, జాయ్‌ఫుల్‌గా. సో, ఇది నాకు లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ అనమాట. నా వల్ల ఎవరైనా ఒక్క వ్యక్తి ప్రపంచంలో ఒక చెడు దారి నుంచి మంచి దారికి వెళ్ళిన, అజ్ఞానంలో నుంచి జ్ఞానంలో పొందిన, హ్మ్, దుఃఖం నుంచి హ్యాపీనెస్‌కి చేంజ్ అయినా సరే, ఐయామ్ సో హ్యాపీ. సో, ఆలోచించండి. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఎవరు లాంగ్ టర్మ్ హ్యాపీనెస్‌ని పొందుతున్నారు? ఎవరు పొందగలరు? ఎవరు షార్ట్ టర్మ్ హ్యాపీనెస్? సో, అంతే ఫ్రెండ్స్. ఇంకా నేను మళ్ళీ యాక్చువల్‌గా ఈరోజు ఒకటి అనుకున్నాను నేను. చాలా రోజుల ముందు నేను డైలీ కొన్ని టాస్క్స్ చేద్దామని, ఏదో తెలియని డిస్టర్బెన్స్ మైండ్‌లోని. వన్స్ అపాన్ టైమ్ అంటే ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ రొటీన్ ఎంత పర్ఫెక్ట్‌గా ఉండేదో, ఎంత ఎక్స్‌ట్రీమ్ జాయ్ అనమాట. సో, ఆ ప్రాక్టీస్‌ని గాని వదిలేస్తే అలాగా డిస్టర్బ్ అయిపోతదనమాట. సో, ఒక్కసారి నా మైండ్‌లో అయితే రికార్డ్ అయ్యి ఉంది. కానీ అది యూజ్ చేయకపోతే ఎవ్వరికైనా అది ఈవెన్ నేను ఒక పాజిటివ్ మైండ్‌సెట్‌ని ఇచ్చే ట్రైనింగ్ ఇస్తున్నా సరే, సో, అది నేను ఇంప్లిమెంట్ చేయకపోతే, నేను కూడా ఒక వీక్ మైండ్‌సెట్‌గా అయిపోతాను. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఫుడ్ ఎలా తీసుకుంటాం? ఫుడ్ తీసుకుంటేనే మనకి బాడీకి ఎనర్జీ. అంతే గదా! సో, అలాగే దీనికి కొంత ఫుడ్ కావాలనమాట. సో, అది తీసుకోకపోతే చాలా చాలా హ్యాపీనెస్‌కి దూరం అయిపోతుంటాం స్లోగా.
సో, నేనింకా మళ్ళీ ఈ ఈ ఈ డే నుంచి, ఈ సాటర్‌డే నుంచి మళ్ళీ నేను స్టార్ట్ చేశాను. ఐయామ్ సో హ్యాపీ. ఈరోజు బిఫోర్ 12 3 ఇంపార్టెంట్ టాస్క్ కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. కంప్లీటెడ్ సక్సెస్‌ఫుల్లీ. సో, అంతే ఫ్రెండ్స్. మనం చిన్న చిన్న టాస్క్స్ మనం డైలీ మనం ప్రోగ్రెస్ చేసుకుంటూ ఉంటే, వెళ్తూ ఉంటే మన గ్రాఫ్ ఇలాగా లైఫ్ ఇలాగా అప్‌గ్రేడ్ అవుతదనమాట. అది ఇక్కడ మనం రికార్డ్ అయిన తర్వాత ఇక్కడ ఎమోషన్‌గా మనం నేను ఇది లైఫ్‌లో ఇది చేయగలుగుతున్నాను. ఇది సాధించాను. ప్రపంచానికి ఇలా యూజ్ చే ఇలాగా మనం సర్వీస్ చేశాము. ఇది చాలా చాలా ఎమోషన్ అనమాట. ఎమోషన్ అంటే ఎనర్జీ ఇన్ మోషన్. ఎప్పుడు జాయ్, ఎప్పుడు హ్యాపీనెస్. ఇవన్నీ ఒక సైడ్ అనమాట. మనము మనం హ్యాపీగా ఉండి, జాయ్‌ఫుల్‌గా ఉండి, ఎమోషనల్‌గా మంచి కెరియర్‌ని సెట్ చేసుకొని, డీప్ థింకింగ్ చేసి, కెరియర్‌ని సెట్ చేసుకొని, దాన్ని అది రీచ్ అవ్వడానికి ఎవ్రీ డే ప్రయత్నం గట్టిగా మనలో సత్తా ఎంతుందో ఆ ఎనర్జీని యూజ్ చేసి, ఆ డైలీ టాస్క్ ఎప్పుడైతే కంప్లీట్ చేస్తున్నామో, సో, చాలా బావుంటదనమాట. అది నేను ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. అది నేను మీకు కన్ నెక్స్ట్ కమింగ్ కంటెంట్స్‌లో నేను షేర్ చేయబోతున్నాను. సో, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్. హ్యావ్ ఎ హ్యాపీ లైఫ్. లవ్ యూ ఫ్రెండ్స్. జై హింద్.